వెల్కమ్ ఎవ్రీవన్ టు డే 11 సోల్ క్యాన్వాస్ ప్రోగ్రామ్ లో డే 11 ఆఖరి రోజుకి వచ్చేసాము. ఇవాళ మనతోటి ఒక అమేజింగ్ స్పీకర్ ఉన్నారు, ఐశ్వర్య. షీ ఈజ్ షీ వాజ్ అ పైమా ఇన్ఛార్జ్, పైమా ఏపీకి ఇన్ఛార్జ్ గా ఉండి షీ వర్క్ అమేజింగ్లీ విత్ చాలా డెడికేటెడ్ గా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి టీం మొత్తాన్ని లీడ్ చేశారు. ధ్యాని సాధన, మిస్టిక్ మైండ్స్, వెజిటేరియన్ ర్యాలీస్, ఆర్ యూ బ్రీదింగ్ ఈవెంట్స్, అవేకనింగ్ యూత్, ఇన్నర్ యాత్ర, డోర్ టు డోర్ మెడిటేషన్ ఫర్ 41 days, ఇలాగ చాలా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని పైమా ఆంధ్రాకి ఇంట్రడ్యూస్ చేసి చాలా వర్క్ చేసిన ఐశ్వర్య మనతో ఉన్నారు. సో లిటిల్ బిట్ అబౌట్ హర్. తను 2010లో వాళ్ళ పేరెంట్స్ ద్వారా పిఎస్ఎస్ఎం కి స్పిరిచువాలిటీకి ఇంట్రడ్యూస్ అయ్యి లాస్ట్ 7 years గా యాక్టివ్ గా వాలంటీర్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. అండ్ యా, ప్రొఫెషనల్ గా తను వర్క్ చేస్తూ పైమా ఆంధ్రా తోటి లీడ్ తీసుకొని అంత ఎఫర్ట్ పెట్టి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇవాళ మన కోసం జాయిన్ అయ్యారు. షీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ మేనిఫెస్టేషన్, సారీ, జర్నలింగ్. అండ్ జర్నలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రిఫ్లెక్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లాస్ట్ డే, లెట్స్ ఆల్ గివ్ హర్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వెల్కమ్ ఐశ్వర్య. Yeah, thank you, Hima. Such a cool and great introduction. Thank you so much, and happy evening, everyone. And thank you హ్యాపీ for ఈవినింగ్. happy evening. Oh, last day, but most important session I can say. సో ఇవాళ మనం జర్నలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి నేను తీసుకోబోతున్నాను ఈరోజు టాపిక్. సో బేసిక్ గా జర్నలింగ్ అంటే నేను విన్న ప్రకారం ఓకే సంథింగ్ రైటింగ్ డౌన్ ఇన్ ద డైరీ. మేబీ మన డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, టు డూ లిస్ట్ బేసిక్ గా చెప్పాలంటే ఎలా ఉంటుంది, ఏం చేయాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ వన్, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. ఇట్ విల్ బి లైక్ కనెక్టింగ్, ఇంటరాక్షన్ కి బాగుంటుంది. థ్యాంక్ యూ. సో బ్యాక్ టు ద టాపిక్. జర్నలింగ్ అంటే బేసిక్ గా రైటింగ్ సంథింగ్. అండ్ కొంచెం డీపర్ గా వెళ్తే ఇట్స్ లైక్ కనెక్టింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ లిజన్ యువర్ ఓన్ వాయిస్. నీ లోపల ఏం జరుగుతుంది, నీ మైండ్ లో ఏం జరుగుతుంది, నిజంగా నీకేం కావాలి. అండ్ జనరల్ గా అంటారు కదా, ఓకే వాళ్ళ పిల్లలు అది చేశారు, వీళ్ళ పిల్లలు ఇది సాధించారు, వాళ్ళకి ఈ జాబ్ వచ్చింది, వాళ్ళకి ఇందులో గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే, ప్రతి చోట కంపారిజన్ ఉంది. బట్ డీప్ డౌన్, యాజ్ ఎ చిల్డ్రన్, యాజ్ ఎ స్టూడెంట్, మనకేం కావాలి మనకు కూడా ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు. ఓకే, మన సిబ్లింగ్స్ ఇది చేశారు, మన కజిన్స్ ఇది చేశారు, మన చుట్టుపక్కల ఉన్న మన నైబర్స్ అవి ఇవి చేశారు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్, లైక్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, నేనేం చేస్తున్నాను అన్న క్వశ్చన్ వేసుకున్నప్పుడు యుల్ గెట్ సో మెనీ థింగ్స్, లాట్ మెనీ థాట్స్, నెవర్ లెస్ ఆప్షన్స్ మీ ముందుకు కనిపిస్తూ ఉంటాయి. బట్ వాట్ యు ఆర్ చూసింగ్ అనేది నీ ఫ్యూచర్. సో ప్రజెంట్ నీ థాట్ ఎలా ఉంది అన్నది, దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు అనేది త్రూ జర్నలింగ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఈ సెషన్ ద్వారా ఇంకా తెలుసుకుందాం. సో దీనికి నాకు చాలా మంచి బుక్ సపోర్టివ్ గా అనిపించేది ఇకిగై. సో దాంట్లో ఈ బుక్ నాకు నవీన్ సార్ మా డిగ్రీలో ఒక లెక్చరర్ అన్నమాట, హీ ఇంట్రడ్యూస్ ద బుక్. చాలా వండర్ఫుల్ బుక్ అన్నమాట. యాజ్ ఏ స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి డీపర్ అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ రియాలిటీ, ఫిజికల్ రియాలిటీ గురించి చూద్దాం. సో స్వాట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంది. లైక్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ ఆపర్చునిటీస్ ఏంటి, నీ థ్రెట్స్ ఏంటి. దెన్ దాన్ని నీ థ్రెట్స్ నుంచి అగైన్ నువ్వు దాన్ని ఎలా ఫ్రేమ్ చేసుకొని, నువ్వు పాజిటివ్ గా దాన్ని రీఫ్రేమ్ చేసుకొని నువ్వు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. దానివల్ల నీకు నిజంగా ఏం నచ్చుతుంది,
డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో నీకు ఏ కోర్స్ అనేది చాలా ఫీజిబుల్ గా ఉంది, దేన్ని నువ్వు ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నావు, ఇఫ్ నాట్ ఎడ్యుకేషన్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ యు ఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్. నాకు పర్సనల్ గా మండల ఆర్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ చాలా ఎనర్జీ డ్రైనింగ్ అనిపించినప్పుడు ఐ చూస్ సమ్ ఆర్ట్, సిట్ ఇన్ ఏ కామ్ ప్లేస్ అండ్ ఐ డ్రూ. అంతే. ఆఫ్టర్ 1 or 2 hours ఐ ఫీల్ లైక్ రెజ్యూనేటింగ్. సో ఎంత కనెక్టింగ్ గా అనిపిస్తుంది అంటే, బికాస్ నువ్వు అంత డీటెయిలింగ్ గా వెళ్తావు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మండల ఆర్ట్, ఏ ఆర్ట్ తీసుకున్నా. నిన్న మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పారు, మొన్న ఆరిగామి గురించి చెప్పారు. అట్లా ఈచ్ డే ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఒక్కొక్క ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో ఏ ఆర్ట్ తీసుకున్నా, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ద మేజర్ థింగ్. సో ఎంత రెగ్యులర్ గా మీరు ఒక టాపిక్ ని తీసుకొని దాని గురించి డీప్ డైవ్ గా వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని మీరు అట్లీస్ట్ ఒక 11 days ఇస్ ద స్టార్టింగ్. 11 days మినిమం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీలో చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. దట్ మే బి యోగా, దట్ మే బి వాకింగ్, దట్ మే బి జాగింగ్, దట్ మే బి రైటింగ్ ఎ బుక్ నీ గురించి నువ్వు. సో నిన్న ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఈ రోజు కూర్చొని జర్నలైజ్ చేస్తావు. ఓకే, ఇవాళ నేను ఇంతకు లేసాను, ఇలా చేశాను, ఇది స్కిప్ అయిపోయింది, నేను ఇలా చేయాలనుకున్నాను, ఇదంతా నువ్వు జర్నలైజ్ చేసి రాస్తావు. సో రేపు కూడా ఇలానే ఉండాలనుకుంటున్నావా, లేదంటే ఇంకా ఇంప్రవైజ్ చేయాలనుకుంటున్నావా అనేది నీకు డే ఎండ్ లో ఒక క్వశ్చన్ వేసుకుంటే అక్కడ నీకు ఇంప్రవైజ్ ఏం చేయాలి అన్న పాయింట్ నీకు అర్థమవుతుంది. సో ఇకిగాయ్ చెప్పేది కూడా అదే అన్నమాట. నువ్వు ఏం స్కిప్ చేసావు, ఏం వదిలేసావు, దాని నుంచి ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అన్నది నీ ఆపర్చునిటీ ద్వారా. నెక్స్ట్ డే అనేది నీకు ఆపర్చునిటీ. ఈరోజు అయిపోయింది, సో టుమారో ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో రేపు ఎలా చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ మినిట్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అలా నువ్వు డే బై డే నీ గురించి నువ్వు రాసుకుంటూ నీతో నువ్వు కనెక్ట్ అవుతూ ఉంటే ఇంకా వాట్ ఆర్ యూ అనేది, దిస్ ఇస్ నాట్ యూ అనేది దిస్ ఇస్ యూ అనేది ప్రూవ్ చేస్తుంది. అండ్ దానికి చాలా మంచి మంచి బ్యూటిఫుల్ అఫర్మేషన్స్ మనకున్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ నాకు అనిపించేది వచ్చి వాల్ట్ డిస్నీ. నువ్వు ఇది చెయ్యాలి అనుకుంటున్నావంటే యూ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇది నేను 2019, 2019లో కడ్తాల్ పిరమిడ్ లో నేను ఒక కప్ తీసుకున్నాను అనమాట. స్టిల్ ఐ హ్యావ్ దట్ కప్. సో ఎప్పుడన్నా నాకు ఓకే కొంచెం మోటివేషన్ కావాలి అని అనిపిస్తే ఐ టేక్ దట్ కప్. నేను దాన్ని చదువుతాను, ఇంకేం చేయను, చదివేసి అగైన్ ఐ కీప్ ఇట్ బ్యాక్. ఇంతకు ముందు అయితే దాన్ని డైలీ యూజ్ చేసేదాన్ని. సో అలా మీకు ఏదన్నా ఒక గ్రేట్ అఫర్మేషన్, లైక్ మీకు ఏదో ఒక స్పిరిచువల్ లీడర్ కానీ, ఆ, మహాత్మా గాంధీ కావచ్చు, మీ టీచర్స్ ఒక్కొక్కసారి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీకు గ్రేట్ అఫర్మేషన్స్ అనేటివి దొరుకుతాయి. గ్రేట్ అఫర్మేషన్స్ అంటే పెద్ద పెద్ద కొటేషన్స్ అవసరం లేదు. స్మాల్, షార్ట్, సింపుల్, అలాంటి పాజిటివ్ చిన్ని లైన్, ఇంత స్టేట్మెంట్ అయినా కూడా చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ చిన్న వర్డ్స్ లోనే మీరు ఎంత అండర్స్టాండింగ్ లెవెల్ అనేది మారుతుందో మీకే అర్థమవుతుంది. అది చదివి డైలీ చదువుతుంటే మీకు ఒక పాయింట్ లో ఎస్ ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్, ఐ కాంట్ అన్న దాని నుంచి ఐ క్యాన్ అన్న దాని వరకు వెళ్తారు. సో హిమ ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ అప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఎస్ నేను కూడా ఇలా వింటూ ఉండేదాన్ని అనమాట ధ్యాని సాధనలో. అండ్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు అరే నాకంటే చిన్న పిల్లలు ఉన్నారు ఆ సెషన్ లో. అంటే ఇక్కడ ఏజ్ కూడా ఇంపార్టెంట్ కాదనమాట. నాలెడ్జ్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నావు, ఆ డివినిటీని ఎంత బాగా స్ప్రెడ్ చేస్తున్నావు, నువ్వు ఎంత బాగా అనాలిసిస్ చేసుకొని నీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు. సో అలాంటి వాళ్ళు ఉన్నారనమాట పిఎస్ఎస్ఎం లో.
సో అలా చూసి నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఇట్స్ నాట్ లైక్ కాపీయింగ్. వాళ్ళు చెప్పారు నేను కూడా చెప్పాలి. వాళ్ళు లీడర్ అయ్యారు నేను కూడా లీడర్ అవ్వాలి. డోంట్. నెవర్ ఎవర్ డూ దట్. నీకేదన్నా చేయాలంటే హార్ట్‌ఫుల్ గా చేయాలి. సో పత్రి సార్ కూడా అదే చెప్తారనమాట. నీకేదన్నా చేయాలంటే ఫ్రమ్ ద హార్ట్. లోపల నుంచి రావాలి. సో కంపేర్ చేసుకుంటున్నావు అంటే ఆటోమేటిక్ గా నీ ఎనర్జీ నువ్వే డ్రైన్ చేసుకుంటున్నావు అని మీనింగ్. ఇట్స్ లైక్ క్రియేటింగ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, వాళ్ళు ఇది చేశారు నేను ఇది చేయలేదు. నేను చేయలేదు చేయలేదు చేయలేదు. ఇట్స్ లైక్ నీ గురించి నువ్వే ఒక నెగెటివ్ గా చెప్తున్నావు. ఇంకొకరు నిన్నొచ్చి జడ్జ్ చేయకముందే నేను ఇది అని నీ అంతకు నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు. సో ఒక నెగెటివ్ స్టేట్మెంట్ ఇచ్చే పర్సన్ నువ్వే అయినప్పుడు నీ గురించి నువ్వే ఒక పాజిటివ్ గా ఎందుకు ఫ్రేమ్ చేయలేవు? దట్స్ మై క్వశ్చన్. ఆల్వేస్ సొసైటీలో ఆల్వేస్ జడ్జ్మెంట్ పీపుల్ మన చుట్టుపక్కల ఉంటారు. మన పేరెంట్స్ ఫామ్ లో ఉంటారు, మన ఫ్రెండ్స్ ఫామ్ లో ఉంటారు, డిఫరెంట్ పీపుల్. ఒక్కొక్కసారి పేరెంట్స్ అనే పక్కన నెగ్లెక్ట్ చేసి పక్కన పెడతాం. బట్ అది చిన్నప్పటి నుంచి విని 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 మన బ్రెయిన్ లో ఒక సీడ్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చెట్టు లాగా అయ్యి మన ఏజ్ బై ఏజ్ పెరిగినప్పుడు ఫీల్ లైక్ ఓకే నేను ఇంతే, నేను ఇంతకు మించి ఏం చేయలేను, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, నేను సొసైటీలోకి వెళ్ళి మాట్లాడలేను, ఐఎమ్ సో నర్వస్. ఇలా ఒక నువ్వు కాదు అన్న దాన్ని నువ్వు ఇది అని నీకు తెలియకుండానే ఒక జోన్ లోకి వెళ్ళిపోతాం. సో ఇలాంటి సెషన్స్ మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. వాట్ ఈజ్ యూ, దట్ ఈస్ వాట్ అవర్ సోల్ క్యాన్వాస్ ఇస్ డూయింగ్. అండ్ థ్యాంక్ యూ రేణుక అండ్ హిమ, ద హోల్ టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. సో సోల్ క్యాన్వాస్ అన్న పేరులోనే ఉందన్నమాట, మన సోల్ ని ఎంత అందంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు అని. ఇట్స్ నాట్ లైక్ పెయింటింగ్, ఒక పేపర్ లో జస్ట్ పెయింటింగ్ చేసి అలా వదిలేయడం కాదు. అలానే అందంగా మన సోల్ ని కూడా ఎంత ఎన్లార్జ్ చేస్తూ, ఎంత డెవలప్ చేస్తూ, మనకు తెలియంది తెలుసుకుంటూ, ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండడం. సో దట్స్ హౌ జర్నలింగ్ హెల్ప్స్. అండ్ నాకు చాలా కనెక్టింగ్ గా అనిపించేది మిర్రర్ వర్క్ అన్నమాట. అండ్ జర్నలింగ్ కి, మిర్రర్ వర్క్ కి, మేనిఫెస్టేషన్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ దే ఆర్ టూ డిఫరెంట్ బిగ్గర్ కాన్సెప్ట్స్. బట్ టైం షార్టేజ్ వల్ల చాలా సింపుల్ గా వెళ్ళిపోతాను. సో ఐ టెల్ యూ ఏ స్టోరీ. చార్ల్స్ డార్విన్ అనే ఒక అతను ఒక అడవిలోకి వెళ్తాడనమాట. హీఈస్ మేనిఫెస్టింగ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్. సో అలా వెళ్తూ ఒక చెట్టు కనిపిస్తుంది. సో ఆ చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత హీ ఫీల్స్ లైక్, యా చాలా బాగుంది, నా వర్డ్స్ కూడా వినండి, చాలా బాగుంది. హీఈస్ ఎంజాయింగ్ ద ఎన్విరాన్మెంట్. అది చుట్టుపక్కల ఏ చెట్లు లేవు, ఒకే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చుంటాడు, చాలా బాగుంది అనుకుంటాడు. అండ్ కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఏమైనా కోతులు ఉన్నాయా, కోతులు వస్తాయా అని ఇలా చూస్తాడు. ఎస్, ఆఫ్టర్ 10 to 15 minutes కోతులు వస్తాయి. హీస్ థింకింగ్ అండ్ ద క్రియేషన్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ కాసేపు అయిన తర్వాత అవి వెళ్ళిపోతాయి. బికాజ్ తన మైండ్ లో ఇంకా ఏం నడవట్లేదు, ఆగిపోయింది. అండ్ అగైన్ కాసేపటి తర్వాత ఓకే, నాకు ఏదైనా కొన్ని ఫ్రూట్స్ ఉంటే బాగుండు, ఆర్ ఫుల్ ఫిల్డ్ గా ఒక హెవీ మీల్ తినాలని ఉంది అనుకుంటాడు. అనుకోకుండా ఆ రూట్ లో ఎవరో వెళ్తూ వాళ్ళు దానం చేసేవాళ్ళంట. సో అతనికి ఆ ఫుడ్ అంతా ఆఫర్ చేసి వెళ్ళిపోతారు. సో తినేసి ఒక మంచి నాప్ వేస్తాడు. నాప్ వేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో అని టెన్షన్ గా లేస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. బట్ అతని టెన్షన్ వల్ల అక్కడ చిన్న చీమ వెళ్ళినా కూడా అరే ఇదేదో నాకు హాని చేస్తది అని భయపడతాడు. అండ్ ఇంకాసేపటి తర్వాత ఓకే, తను అనుకున్నట్టు ఫుడ్ అడిగాడు, ఫుడ్ వచ్చింది. మంగి వస్తదేమో అనుకున్నాడు, కోతులు వచ్చాయి. అండ్ కాసేపటి తర్వాత ఎక్కడో చిన్న మేక పిల్లల సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాడు. సమ్వేర్ ఒక 5 miles అవతల నుంచి
ఆ సౌండ్ వినిపిస్తది. అండ్ కాసేపటి తర్వాత మేక పిల్లలొస్తాయి. అండ్ కాసేపటి తర్వాత అవి గూడా ఎళ్ళిపోతాయి. అండ్ తను ఫుడ్ అనుకున్నాడు. ఫుడ్ పుష్టిగా తింటాడు. స్లీప్ అనుకుంటాడు. మంచిగా నిద్రపోతాడు. సో, వాట్ హియర్ వి హావ్ టు అండర్‌స్టాండ్ ఈస్ మన మైండ్ అనేది ఒక కోతి లాంటిది. ఇట్ ఆల్‌వేస్ జంప్స్. అంటే ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్ స్టెబిలిటీ అనేది ఉండదు మన మైండ్‌కి. ఆల్‌వేస్ ఫ్లక్చుయేట్స్. ఇలా జరగకపోతే, ఇలా జరిగితే, ఇలా అయితదేమో, ఇలా ఉంటదేమో, అక్కడ ఏమీ ఉండదు. బట్ యూ ఆర్ థింకింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని. సో, వాట్ మేనిఫెస్టేషన్ టీచర్స్ అస్ హియర్ ఈస్ నువ్వెంత పాజిటివ్‌గా అనుకుంటే నీ ఔట్‌కమ్ కూడా అంతే పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. మీకు అర్థం కావట్లేదు అంటే, నాకిది కావాలి అని డీటెయిల్డ్‌గా రాయండి. దట్స్ వాట్ జర్నలైజింగ్ ఈస్. అండ్ దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్ ఆల్సో హెల్ప్స్. ఓకే. నేను 10థ్ స్టాండర్డ్ చదువుతున్నాను అనుకుందాం. ఓకే. నాకు 10కి 10 పాయింట్స్ ఒద్దు. అట్‌లీస్ట్ ఒక 8 ఆర్ 8.5 వస్తే చాలనుకుందాం. బట్ నాకు జనరల్‌గా ఎంత చదివినా వచ్చేది 7 పాయింట్సే. దానికి మించి ఇంక రాదు. సో, వాట్ మెడిటేషన్ హెల్ప్స్ నీ అన్‌స్టెబిలిటీగా ఉన్న మైండ్‌ని స్టేబుల్ చేస్తది ఫస్ట్. అండ్ నాట్ లైక్ 1 డే, 2 డేలో జరిగేది కాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో, దానికి ఆ ప్రాసెస్‌ని మీరు ట్రస్ట్ చేసేంత ఓపిక ఉండాలి. ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు పత్రి సార్ ఎప్పుడు. డోంట్ గివ్ అప్. ఈజీగా ఓకే. ఒకటి నేర్చుకున్నాం. ఇంప్రూవైజ్ ఇంప్లిమెంట్ చేయకముందే డోంట్ గివ్ అప్. గివ్ సమ్ టైమ్. అలో యువర్‌సెల్ఫ్. మిమ్మల్ని మీరెంత ఓపికగా, ఎంత లవబుల్‌గా, ఎంత అఫెక్షనేట్‌గా మీతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఆ ప్రాసెస్ అంత హ్యాపీగా వెళ్తుంది. అండ్ అంతే ఈజీగా మేనిఫెస్టేషన్ కూడా అవుతుంది. మీరు ఏదో ఒక డౌట్‌తో అరే! ఇది జరగదేమో, నాకంటే నా ఫ్రెండ్‌కి ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయేమో, నాకు 7 కంటే తక్కువ వచ్చేస్తదేమో, నాకు యూజువల్‌గా స్కూల్‌లో ఎగ్జామ్స్ పెడితేనే 7 వస్తది. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఇంకా తగ్గిపోతదేమో. ఇలాంటి డౌట్స్ వచ్చిన ప్రతిసారి రీఫ్రేమ్ ద థాట్. హౌ టు రీఫ్రేమ్? ఓకే. నీకు 10కి 8.5 వస్తే ఎంత హ్యాపీనెస్‌గా ఫీల్ అవుతావో, అదే హ్యాపీనెస్‌తో యూ హావ్ టు రిలీజ్ ద థాట్. అండ్ ఆ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్‌లో నువ్వుండాలి ఫస్ట్. ఓకే. నాకు 8.5 వచ్చింది. మా మమ్మీ, డ్యాడీ నన్ను ఇలా ట్రీట్ చేశారు. నేను ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ వచ్చిన తర్వాత నేను ఇంకొకరికి ఎలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాను. అండ్ ఎంత గ్రాటిట్యూడ్‌గా ఉంటాను. ఇది ఎడ్యుకేషన్ లెవెల్‌లో. అండ్ జాబ్ దగ్గరకొచ్చేసరికి సేమ్ థింగ్ అగైన్. నాకు ఇంత లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలి. నేనేం చేయాలి? నాకేమి హెల్ప్ అవ్వట్లేదు. నా ముందర ఏమి ఆపర్చునిటీస్ లేవు. బట్ అక్కడ నిన్ను నువ్వు ల్యాక్ చేసుకోకూడదనమాట. నిన్ను నువ్వు ఒక సెటిల్డ్ మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉంచుకోకూడదు. ఓకే. ఇఫ్ నాట్ థిస్ మేబీ సమ్ అదర్ థింగ్ ఈస్ ఇన్ మై వే. థిస్ ఈస్ ద పాజిటివ్ అఫర్మేషన్. ఇది జరగట్లేదు. బట్ ఏదో పెద్దది నా దగ్గరకొస్తుంది. దట్ ఈస్ ద పాజిటివ్ అఫర్మేషన్. అండ్ గో టు ద మిర్రర్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, ఒక చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ టెల్ యువర్‌సెల్ఫ్ నాకిదొస్తుంది. నాకిది జరుగుతుంది. నాకిన్ని డిజిట్స్ ఆఫ్ ఇన్‌కమ్ నా దగ్గరికి వచ్చింది. ఎవ్రీ మంత్ నా పాకెట్‌లో ఇంత సాలరీ డిపాజిట్ అవుతుంది. సో, ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా మీరు అనుకున్న గోల్స్ అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. మీకు కావాల్సిన గోల్స్ మీరు ఈజీగా రీచ్ అవుతారు. మీరు కష్టపడతారు. అండ్ జనరల్‌గా బయటేం చెప్తారు, ఓకే. నీకు లక్ ఉంది. నీకొచ్చేసింది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లక్. ఇట్స్ అబౌట్ హౌ యూ ఆర్ డీలింగ్ విత్ యువర్ మైండ్. నీ నీ ఆరాని ఎలా బిల్డ్ చేసుకుంటున్నావు? నీ పాజిటివిటీని ఎలా ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నావు? నువ్వెంత పాజిటివ్‌గా ఉంటే నీ ఆరా అంత ఎక్స్‌పాండ్ అవుతుంది. నీ ఆరా ఎంత ఎక్స్‌పాండ్ అయితే
నీ దగ్గరికి రావాల్సిన ఆపర్చునిటీస్ అంత పెరుగుతాయి. సో ఆపర్చునిటీస్ అంత ఈజీగా వస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్. సో ఇలా మీరు డైలీ జర్నలింగ్ చేస్తూ, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ, అండ్ ఈ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేస్తూ, మిర్రర్ వర్క్ చేస్తూ ఉంటే మీరు అనుకున్నట్టు మేనిఫెస్టేషన్ ఏదైనా జరుగుతుందన్నమాట. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ అ హ్యూజ్ థింగ్. చాలా కష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు గానీ, బట్ ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్ థింగ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ అంతే అథెంటిక్‌గా ఉండాలి. అండ్ మెడిటేషన్ ఆల్వేస్ హెల్ప్స్. ఆల్వేస్ హెల్ప్స్. అండ్ ఈ 10th క్లాస్ స్టోరీ నాదే అన్నమాట. ఇట్స్ నాట్ సమ్‌వన్ ఎల్స్. నాకు 8.8 వచ్చింది. ఐ యామ్ లైక్ 7.2 స్టూడెంట్. సో ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ ఐ గాట్ 8.8. అండ్ రీసెంట్లీ ఐ గాట్ మ్యారీడ్. ఈవెన్ నా లైఫ్ పార్ట్నర్‌ని కూడా నేను అలానే మేనిఫెస్ట్ చేసుకున్నాను. సో చాలా మంది అడిగారనమాట ఆఫ్టర్ లైక్ నేను ఇంతకు ముందు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నానంటే ఓకే, నేను పైమాలో ఉన్నాను, నేను పిఎస్ఎస్ఎం లో ఉన్నాను, నాకు కూడా పిఎస్ఎస్ఎం పర్సనే కావాలి అని. బట్ నో, మా పేరెంట్స్ ఏం చెప్పారంటే కూర్చోబెట్టి ఓకే, నువ్వు బై బర్త్ నువ్వేం పిఎస్ఎస్ఎం మాస్టర్ కాదు, నువ్వేం మెడిటేటర్ కాదు, ఆల్ ఆఫ్ సడన్ యూ గాట్ టు ఇంట్రడ్యూస్ దిస్ లైఫ్. అలా అని చెప్పేసి నీకు అలాంటి పర్సనే కావాలి అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. ఇట్స్ లైక్ యు ఆర్ బూస్టింగ్ యువర్ ఈగో అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఇదేంటి వీళ్ళే కదా ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. వై దే ఆర్ టెల్లింగ్ దిస్ కాన్సెప్ట్ టు మీ అనేసి. అండ్ దెన్ స్లోలీ ఐ అండర్‌స్టూడ్. అండ్ పత్రి సార్ కాన్సెప్ట్ ఇంకొకటి గుర్తొచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నావు. ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్‌లో ఉన్నావు. నువ్వు శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నావు. అండ్ నువ్వు అగైన్ అలాంటి ఫ్యామిలీలోకే ఎళ్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఎ ఎవరికి తెలీదో వాళ్ళకి చెప్తేనే కదా ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ నీకొక ఆర్ట్ తెలుసు. ఇంకొకరికి ఆర్ట్ తెలీదు అంటే నువ్వు ఆర్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకరికి ఆర్ట్ తెలిసి, నీకు అదే ఆర్ట్ తెలిసి ఇద్దరు ఏం ఎక్స్‌పాన్షన్ చేస్తారు? నథింగ్ రైట్? ఇట్స్ లైక్ నువ్వు చేస్తున్నావు, ఇంకొకరితో కూడా చేయించాలి. దట్ ఈస్ వాట్ ఎక్స్‌పాన్షన్ ఈస్. అండ్ దట్ ఈస్ వాట్ గ్రోత్ ఈస్. సో, మన కోర్ ప్రిన్సిపల్ ఏంటి? బీయింగ్ వెజిటేరియన్. సో, నేను మేనిఫెస్టేషన్ చేసుకున్న ఫ్యామిలీ కూడా ఫస్ట్ షుడ్ బి వెజిటేరియన్. బికాజ్ రూట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటదో, లైక్ ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటదో, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా అంతే బావుంటది. అంతే టేస్ట్‌ఫుల్‌గా ఉంటది. అంతే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఐ గాట్ మై పార్ట్నర్ లైక్ ద సేమ్. మేబీ మా స్పిరిచువల్ పాత్స్ డిఫరెంట్ అవ్వచ్చు. బట్ ద బేస్ ఈస్ సో స్ట్రాంగ్. సో, అలా నాకు ఫస్ట్ నేను స్టాండ్ తీసుకున్నాను. మా రిలేటివ్స్ వచ్చి చెప్పారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వెరీ కామన్ కదా! యూ కెన్ చూజ్ పర్సన్. వాళ్ళకి ఆస్తుంది, అంతస్తుంది. ఫర్ మీ ఆస్తి, అంతస్తు ఈస్ లైక్ సెకండరీ. కంప్లీట్ సెకండరీ. ఇట్ విల్ కమ్, ఇట్ విల్ గో. బట్ ఎనర్జీస్ మ్యాటర్స్ ఎ లాట్. ద వైబ్రేషన్స్ మ్యాటర్స్ ఎ లాట్. సో, నా థాట్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంది. నో సెకండ్ థాట్. సో, నా ఫస్ట్ థాట్ అదే. నా సెకండ్ థాట్ కూడా అదే. సో, మన ఫస్ట్ థాట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, మన చుట్టూ ఉన్న పీపుల్ కూడా అదే వైబ్‌లో ఉంటారు. అదే ఎనర్జీ జోన్‌లో ఉంటారు. సో, నేనంత స్ట్రాంగ్‌గా ఉండడానికి కారణం మెడిటేషన్ అగైన్. సో, ఎంత సాధన చేస్తే మన ఎనర్జీ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన థాట్స్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన విల్ పవర్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం అనుకున్నది అంత ఫాస్ట్‌గా మనకి రీచ్ అవుతుంది. మనకేదైనా ఫాస్ట్‌గా రావాలి అంటే మెడిటేషన్ చేయమని చెప్తాను నేనిప్పుడు. ఒకప్పుడైతే మెడిటేషన్‌కి నాకు సంబంధమే లేదనేదాన్ని. బిఫోర్ నోయింగ్ అబౌట్ మెడిటేషన్. దీని ఇంపార్టెన్స్ తెలియక ముందు ఐ వాస్ లైక్ మెడిటేషన్ చేస్తే వచ్చేస్తదా? అనే టైప్ నేను. ఇప్పుడు మెడిటేషన్ చేస్తేనే వస్తుంది అనే టైప్ లాగా మారాననమాట. దట్స్ వాట్ మెడిటేషన్ హెల్ప్స్.
అలా నేను రాసుకుంటూ నాకు ఇలాంటి పర్సన్ నా లైఫ్ లో ఉండాలి. ఓకే. నా దగ్గర అప్పటికి బుక్ పెన్ లేదు. సో వి హ్యావ్ మొబైల్స్ ఆర్ వి హ్యావ్ ల్యాప్టాప్స్. అందులో నోట్ ప్యాడ్ ఉంటది, వర్డ్ ఉంటది. దాంట్లో నీట్ గా రాయొచ్చు. ఇంకా మనకేమన్నా పిక్స్ కావాలంటే మనం గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, ఓకే. ఇలాంటి పర్సన్ ఉండాలి. ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సో, నాకలాంటి జాయింట్ ఫ్యామిలీ వచ్చింది. నా హస్బెండ్‌కి నాకు తనకి బ్రదర్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. ఐ గాట్ ఇట్. అండ్ ఇంకా ఈ మ్యాచ్ ఫిక్స్ అవ్వకముందే మా మామయ్య ఏం చెప్పారంటే, "ఎవరేం చెప్పినా నువ్వు మెడిటేషన్‌ని వదలొద్దు." సో, హూ విల్ టెల్? సో, అంత స్ట్రాంగ్‌గా ఉండాలనమాట మన థాట్స్ అనేటివి. మన థాట్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, ఇలా ఉంటది క్రియేషన్. సో, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దట్ ఈస్ వాట్ పత్రి సర్ సేస్ ఆల్వేస్. నీ జీవితం నీ చేతుల్లో. పత్రి సర్ బుక్ కూడా ఉంది. యూ కెన్ రీడ్ దట్ బుక్. ఎంత ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు మీరనుకున్నవి అనుకున్నట్టు. మీ ఫిక్కల్ మైండ్‌ని ఎంత ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 11 డేస్, ఆఫ్టర్ 21 డేస్ టేక్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ ఛాలెంజ్. నేనెప్పుడూ చెప్తాను. ప్రతి సెషన్‌లో చెప్తాననమాట. ఏ కాన్సెప్ట్ మీకు ఇంట్రొడ్యూస్ అయినా కూడా జస్ట్ డోంట్ గో బ్లైండ్‌లీ. ఛాలెంజ్ తీసుకోండి. ఇన్ని డేస్ చేసిన తర్వాత డే 1 ఎలా ఉన్నారు? డే 2 ఎలా ఉన్నారు? డే 5 ఎలా ఉన్నారు? డే 10 ఎలా ఉన్నారు? డే 11 ఎలా ఉన్నారు? డైలీ యోగా చేస్తేనే బాడీలో కొంచెం కొంచెం చేంజెస్ వస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది మన ఎనర్జీ సిస్టమ్ మారితే, మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అయితే ఎంత బావుంటుంది. సో, టేక్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ ఛాలెంజ్. అండ్ మెడిటేషన్ ఈస్ ఎ గ్రేటెస్ట్ యాడ్ ఆన్. జస్ట్ సైలెన్స్‌గా, పీస్‌ఫుల్‌గా కూర్చోండి. మెడిటేషన్ చేయండి. అండ్ మీకేం కావాలో విత్ గ్రాటిట్యూడ్. తో తీసుకోండి. అండ్ మీరేదైనా మేనిఫెస్టేషన్ ఇది కావాలి అనుకునే ముందు బీ రెడీ. యూ ఆర్ ద వన్ హూ ఈస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. మీరెంత కాన్షియస్‌గా, ఎంత అవేర్‌నెస్‌గా థాట్స్ రిలీజ్ చేస్తారో, ఫైనల్‌గా ఆ కాన్సిక్వెన్సెస్‌ని మీరే ఫేస్ చేయాల్సుంటుంది. అది ఒక నెగెటివ్ థాట్ కావచ్చు, పాజిటివ్ థాట్ కావచ్చు. ఏదైనా కానీ కాన్సిక్వెన్సెస్ మాత్రం మీరే ఫేస్ చేయాలి. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మేనిఫెస్టేషన్ చేయండి. నాకు స్టార్టింగ్‌లో తెలీక ఓకే. ఎవరికైనా ఏమైనా అయిపోతే బాగుండు అనుకునే. నాకు తెలీదు దాంట్లో అంత ఎనర్జీ ఉంటుంది అనేసి. బికాజ్ వెన్ యువర్ మైండ్, బాడీ, సోల్, ఎమోషన్స్ అలైన్‌మెంట్‌లో ఉంటే నువ్వు అనుకున్న నెక్స్ట్ సెకండ్ ఇట్ విల్ మేనిఫెస్ట్. దానికి కొన్ని ఇయర్స్ అవసరం లేదు. ఇవెప్పుడైతే అలైన్‌మెంట్‌లో ఉంటాయో ఇట్ హ్యాపెన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. నాకు భయమేసి మమ్మీనెళ్లి అడిగేదాన్ని. జస్ట్ లైక్ ఓకే. నాకు ఈ పర్సన్ కాల్ చేస్తే బాగుండు అనుకున్న నెక్స్ట్ సెకండ్ ఆ పర్సన్ నుంచి కాల్ వచ్చేది. బట్ ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. అండ్ నాకు ఇంత పెద్ద గిఫ్ట్ వస్తే బాగుండు అనుకునేదాన్ని. వచ్చింది. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. మీ లైఫ్‌లో అంటే కల్పవృక్ష అన్న పదం అందరూ వినే ఉంటారు కదా! సో, కల్పవృక్ష ఇస్ లైక్ అబండెన్స్. ఎవ్రీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా మీ ముందుకొస్తదనమాట. దట్ ఈస్ వాట్ కల్పవృక్ష. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ బ్లెస్సింగ్ ట్రీ. మీరేమనుకుంటున్నారో అది మీ ముందుకొస్తుంది. ఇవెప్పుడైతే అలైన్డ్‌గా ఉంటాయో. సో, ఆ అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఏవైనా మీ దగ్గరకొస్తాయి. బట్ యూ షుడ్ నో వాట్ టు డూ విత్ దట్. మీకు జాబ్ కావాలి, జాబొచ్చింది. ఆర్ యూ క్లియర్? జాబ్ కావాలి అంటున్నారు. ఇస్ ఇట్ లైక్ డే షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్? జాబొచ్చేసింది. ఓకే. ఎంత సాలరీ? 2 డిజిట్ సాలరీయా? 3 డిజిట్ సాలరీయా? 4 డిజిట్ సాలరీయా? 5 డిజిట్ సాలరీయా? సేమ్. నాకొక ఇల్లు గావాలి. ఇట్స్ లైక్ 2 బీహెచ్‌కే కావాలా? 1 బీహెచ్‌కేనా? 1 ఆర్‌కేనా? లేకపోతే ఒక విల్లానా? ఒక బంగ్లానా? వాట్? క్లియర్. సో, దానికి జర్నలింగ్ అనేది ఇంపార్టెంట్. యూ నీడ్ మెనీ థింగ్స్. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ వాంట్? మనకు చాలా కావాలనిపిస్తుంది. బట్ ఆ చాలా వాటిల్లో మీకు కావాల్సింది ఒకటో, రెండో అంతే. జస్ట్ లైక్ ఒక హ్యూమన్ పర్ డేకి
30,000 థాట్స్ రిలీజ్ చేస్తారు. బట్ అందులో మనం హార్డ్లీ వాడేది పర్ డే 0.0001% థాట్స్. అన్ని థాట్స్ ని కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ హెల్ప్స్. అండ్ ఇట్ గివ్స్ ద రైట్ పాత్. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది అవసరం, ఏది అనవసరం, విచ్ మేక్స్ మిరాకిల్స్, విచ్ మేక్స్ నెగటివ్ అవుట్పుట్. సో నీ అవుట్కమ్ అనేది ఎలా ఉండాలో నీ థాట్ హెల్ప్ చేస్తుంది. నీ థాట్స్ ఎలా ఉండాలో మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. సో వేర్ ఎవర్ యు గో, మెడిటేషన్ ఈస్ ద పాయింట్. సో యా, దట్స్ ద టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. మనోజ్ గారు హ్యాస్ క్వశ్చన్. అన్మ్యూట్ చేసుకోరా సార్? హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా మీరు మేనిఫెస్టింగ్ గురించి చెప్తుంటే ఇప్పుడు ఒక నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని ఉంది. యా చెప్పండి. యాక్చువల్గా 2015లో 2015లో అంటే నేను అనుకునేది ఏంటంటే నా అకౌంట్ లో ఒక 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే బాగుంటది అనుకున్నా. ఓకే. కానీ అది 2023లో మేనిఫెస్ట్ అయింది. అది ఎలా మేనిఫెస్ట్ అయింది అనుకుంటున్నారు మేడం? మీరు ఎలా మేనిఫెస్ట్ అయింది అనుకుంటున్నారు? ఓకే, నన్ను అడుగుతున్నారా? ఎస్ ఎస్ ఎస్. నాకు అంటే మీ క్వశ్చన్ నాకు ఇంకా కరెక్ట్ గా అర్థం కాలేదు. 2015లో ఒక 10 lakhs నా అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే బాగుంటది అనుకున్నా మేడం. మ్హూ. అది 2023లో మేనిఫెస్ట్ అయింది. ఓకే. అది ఎలా అయిందంటే 2023లో మా ఫాదర్ బాడీ వేకేట్ చేస్తాడు. మ్హూ. మా ఫాదర్ ది 30 lakhs అమౌంట్ వచ్చింది మేడం. దాంట్లో 10 lakhs నాకు, 10 lakhs మా మదర్ కి, 10 lakhs మా అన్న తీసుకున్నారు. కానీ ఈ విధంగా మేనిఫెస్ట్ అయింది అది. ఓకే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేడం, మీరు మెడిటేషన్ లో రాకముందు కూడా ఈ హ్యాపీనెస్ లోనే ఉండేవాళ్ళ? అంటే ఇప్పుడు మీరు క్లాస్ చెప్పేదంతా చాలా ఒక ఒక ఫుల్ హ్యాపీనెస్ తో చెప్తున్నారు కదా, అదే హ్యాపీనెస్ ఉండేదా మీరు మెడిటేషన్ లో రాకముందు? హ్యాపీనెస్ ఉండేది, లేదని అయితే నేను చెప్పను. బట్ ఆ ఎసెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చేంజ్ అయింది అనమాట. ఓకే మేడం, ఓకే. సో ఇప్పుడు నాకు ఏది కావాలో అక్కడ ప్రతి ఎమోషన్ అనేది ఇంపార్టెంట్ కదా. అప్పుడు అవును మేడం. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది లేదు ఇంతకు ముందు. ఓకే మేడం. అంటే ఎవరైనా వచ్చి వెళ్తే ఐ ఫీల్ లైక్ అరే ఎందుకు వెళ్ళిపోతున్నారు, బట్ నాకు బ్యాక్ ఎండ్ లో ఏముండేదో నాకు తెలియదు. ఇప్పుడు ఆ క్లారిటీ అనేది అర్థం అవుతుంది అనమాట. ఓకే. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది డెవలప్ అయింది ఇంతకు ముందుకి ఇప్పటికి. సో ఓకే మేడం. అలా జరిగితే బాగుండు అనుకునేదాన్ని, ఇప్పుడు అలా జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే. సో ఎక్స్పెక్టేషన్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు లేదు, ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. Yes. అంటే మీరు ఫస్ట్ క్లాస్ చెప్తున్నప్పటి నుంచి నవ్వుకుంటే చెప్తున్నారు, అది నాకు చాలా అద్భుతంగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? చాలా అద్భుతంగా సెషన్ తీసుకున్నావు ఐశ్వర్య, థ్యాంక్ యూ. చాలా Yeah. ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ వాడుతూ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. మధుమిత, మీరు అన్మ్యూట్ చేసుకోరా? హాయ్ హాయ్. యాక్చువల్లీ మ్యామ్ బాగా చెప్పినారు. నేను లాస్ట్ జాయిన్ అవ్వ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు వినిపించిందా? ఓకే, మీరు బాగా చెప్పినారు. యాక్చువల్లీ నేను లేటర్ గా జాయిన్ అయ్యాను, బట్ ఆ దీంట్లో ఉండి నన్ను వినిపిస్తుంది బాగా ఉంటుంది. లైక్ మీరు చెప్పినారు కదా బాడీ మైండ్, అది మట్టు మళ్ళీ చెప్పారా? అయితే అలైన్మెంట్ లో ఉంటే మీకు వచ్చి అన్ని జరుగుతుంది అట్లా అని చెప్పినారు కదా, Yeah, yeah. బాడీ, సోల్, మైండ్ అండ్ Hmm. అది ఏం చెప్పినారో అది రిపీట్ చేయండి. షూర్. సో బాడీ, మైండ్, సోల్, అలైన్మెంట్, ఎమోషన్స్ కూడా. అలైన్మెంట్ ఎలా అంటే స్టార్టింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే ఓకే ఇట్స్ నథింగ్, ఏం లేదు ఇక్కడ ఇందులో అని అనిపించేది. అండ్ దెన్ మళ్ళీ కూర్చున్నప్పుడు నిద్ర వచ్చేది. ఎందుకు స్టార్టింగ్ లో ఏం అనిపించలేదు, ఇప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అని. మళ్ళీ కొద్ది రోజులు మెడిటేషన్ చేస్తే నాకు కలర్స్ కనిపించాయి. సో ఇట్స్ లైక్
ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ అనేది మారుతూ ఉందన్నమాట. ఇంకొన్ని రోజుల తర్వాత నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని నాకు ఒక డ్రామా లాగా నా ముందుకెళ్తూ పిక్చర్స్ ఫామ్ లో కనిపిస్తూ ఉండేది. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని మళ్ళీ క్వశ్చన్ చేసుకున్నప్పుడు బ్లాంక్, ఏం లేదు, ఏం కనిపించట్లేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇట్స్ లైక్ ఐఎమ్ వాకింగ్ ఇన్ ద బ్యూటిఫుల్ గార్డెన్. సో ఇట్స్ లైక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. అండ్ ఇంకొన్ని రోజుల తర్వాత నేను ఏమన్నా ఒక థాట్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఇలా జరగదు, ఇది ఇలానే జరుగుతుంది, ఇది ఇలా జరగదు, ఇది అలానే ఉంటుంది, నువ్వేం చేంజ్ చేయలేవు అని మళ్ళీ నాలో ఏదో సంథింగ్ వాయిస్ వినిపించేది. ఇట్స్ బికాస్ మన చుట్టూ ఉన్న పీపుల్ ని బట్టి మన థాట్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్ ని గ్రాడ్యువల్ గా తగ్గించే ప్రాసెస్ లో ఇంకా క్లారిటీ ఎక్కువ దగ్గరికి వెళ్తూ ఉంటాం అనమాట. వాట్స్ ద రైట్ పాత్ అన్న దాంట్లోకి మెల్లగా స్టెప్ వేస్తూ ముందుకు వెళ్తాం. సో దానికి మెడిటేషన్ హెల్ప్ అవుతుంది. సో స్టార్టింగ్ మేబీ డే 1 అందరికి చెప్పే ఉంటారు, మన ఏజ్ ఎంత ఉందో అంతసేపు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి అని. నా ఏజ్ 27, సో నేను అట్లీస్ట్ 27 minutes మెడిటేషన్ చేయాలి. నా ఫామ్ లో ఏంటంటే 3 times అన్నా చేయాలి ఖచ్చితంగా పర్ డే. సో దాని ద్వారా ఒక 11 days ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ 41 days ఆఫ్ ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రాడ్యువల్ గా మన థాట్స్ డిక్రీజ్ అవుతూ వస్తాయి. థాట్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో మైండ్ అనేది స్టేబుల్ అవుతుంది. మైండ్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో నెక్స్ట్ గోస్ టు అవర్ సోల్. బాడీ, సోల్, మైండ్ అది స్లోగా అలైన్ అవుతూ వస్తుంది అనమాట. ఇన్ వన్ గో అన్ని ఒకేసారి అలైన్ అవ్వవు. ఇట్ హ్యాపెన్స్ స్లోలీ. మేనిఫెస్టేషన్ లో కూడా నేను అదే చెప్పాను. గో స్లో, టేక్ టైమ్, అలోస్ సమ్ టైమ్. సో ఎప్పుడైతే ఆ టైం ఇస్తారో, ఆ స్పేస్ ఇస్తారో అన్ని ట్యూన్ అవుతాయి మెల్లమెల్లగా. సో జస్ట్ లైక్ టీవీకి కలర్ మాడ్యులేషన్ ఉంటది, వాల్యూమ్ మాడ్యులేషన్ ఉంటది, ఛానల్స్ మార్చడానికి ఒక స్విచ్ ఉంటది. సో ఇలా డిఫరెంట్ స్విచెస్ ఉన్నప్పుడు అన్ని ఒకేసారి ఆపరేట్ చేయలేం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆపరేట్ చేస్తేనే, ఒకసారి కలర్ మాడ్యులేషన్ చేస్తే కలర్ క్లారిటీ వస్తుంది, ఇంకొకసారి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తే ఇప్పుడు సాంగ్ వస్తుంది. మనం కొన్నిటికి హై పిచ్ లో వినాలనిపిస్తే రైస్ చేస్తాం, లో పిచ్ లో వినాలంటే తగ్గిస్తాం. మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనం ఏం హై పిచ్ వాయిస్ వినం, స్మూత్ సటల్డ్ మ్యూజిక్ పెట్టుకుంటాం. జస్ట్ లైక్ ఈ రోజు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఎంత పీస్ఫుల్ మ్యూజిక్ విన్నామో అలా లైట్ పీస్ మ్యూజిక్. సో అప్పుడు వాల్యూమ్ లో ఉంటుంది. సో ఛానల్స్ మార్చాలి అంటే ఇంకొక నెంబర్ స్విచ్ చేస్తూ ఉండాలి. అలా మన మైండ్, బాడీ, సోల్ కూడా అలానే స్లోగా ఒక లైన్ లో రావాలి అంటే టేక్ సమ్ టైం. స్లోగా వన్ బై వన్ స్విచ్ చేసుకుంటే అది అలైన్ అవుతుంది అనమాట. అండ్ ఎమోషన్స్ ప్లే వెరీ మేజర్ రోల్ అండ్ ఇట్స్ ఎ కీ రోల్. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా త్రూ ద హెల్ప్ ఆఫ్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాస్ మనం కాన్షియస్ గా, అవేర్నెస్ గా, ఎంత ఎరుకతో మనం ఆలోచనల్ని రిలీజ్ చేస్తాం, ఎలాంటి ఆలోచనల్ని పిక్ చేసుకుంటాం, ఒక్కొక్క పర్సన్ తో ఎలా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఈ మేనేజ్మెంట్ అనేది మొత్తం మారిపోతుంది అనమాట. మనతో మనం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మారుతుందో మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఆ మేనేజ్మెంట్, ద వే ఆఫ్ థింకింగ్, మనం చూసే విధానం, చూసే దృష్టి అన్ని మారుతాయి. సో ఇది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ అలైన్మెంట్ అనేది స్లోగా షిఫ్ట్ అవుతుంది అనమాట. దట్స్ వేర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్. చెప్తూ ఉంటారు కదా, నువ్వు నీలాగా లేవు, ఏదో చేంజ్ కనిపిస్తుంది. అది మనకు తెలియదు, బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా వరకు ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ మన క్లోజ్ పీపుల్, మేబీ మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. దట్స్ హౌ అలైన్మెంట్ హ్యాపెన్స్. హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. మధుమిత గారు ఓకేనా? నెక్స్ట్ ప్రేమ్ గారు అన్మ్యూట్ చేసుకుంటారా?
హలో Okay. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వినిపిస్తుందా కనిపిస్తుంది. మ్యామ్? ఐఎమ్ హ్యావింగ్ వన్ డౌట్ మేడం రిగార్డింగ్ మెడిటేషన్. సో మెడిటేషన్ అంటే ఏ థాట్ లేకపోవడం అని అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఏ థాట్ లేకపోవడం అని కన్సిడర్ చేస్తే, నేను ఐ యూస్ టు ఎవ్రీడే నేను నిద్రపోతాను కదా, నేను ఎప్పుడైతే నిద్రపోతానో నేను నిద్రపోయి మార్నింగ్ లేచి ఈ టైం పీరియడ్ లో నాకు ఏం జరుగుతుందో తెలియదు. సో దీన్ని మెడిటేషన్ గా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్ లైక్ బిట్వీన్ వెన్ ఎవర్ ఐఎమ్ స్లీపింగ్, లైక్ నైట్ నిద్రపోతే ఇంకా మార్నింగే మధ్యలో ఏం జరిగిందో కూడా తెలియదు నాకు. నథింగ్, వాటర్ కి లేను, నథింగ్ విల్ హ్యాపెన్ ఎట్ దట్ టైం. సో ద క్వశ్చన్ ఈజ్ లైక్ మెడిటేటివ్ స్టేటస్ అంటే ఏ థాట్ లేకపోవడం అయితే దీన్ని కూడా మెడిటేషన్ గా మనం కన్సిడర్ చేయొచ్చా, చేస్తామా? దట్ ఇస్ మై క్వశ్చన్. ఓకే. మెడిటేషన్, ఓకే, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. యూ కెన్ కనెక్ట్ టు దట్. సో నేను మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు స్లీప్ అ లాట్ బికాస్ నా మైండ్ చాలా స్ట్రెస్ గా ఉంది. సో ఆటోమేటిక్ గా నాకు నార్మల్ గా నిద్రపోతే నిద్ర రాదు. సో వెన్ ఐ సిట్ ఇన్ టు మెడిటేషన్, ద నెక్స్ట్ మినిట్ ఐ విల్ బి ఇన్ స్లీప్ మోడ్. సో మీ మైండ్ ని కూడా అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న ఎలాంటి సిచ్యువేషనల్ జోన్ లో ఉన్నారు దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఒకవేళ వర్కింగ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ లో ఏమైనా స్ట్రెస్ ఉంటే, ఆర్ మీరు ఏదైనా బిజినెస్ మెన్ అయి ఉంటే, అక్కడ ఏదైనా స్ట్రెస్ ఉంటే ఆటోమేటిక్ గా మీరు స్లీప్ మోడ్ లోకి వెళ్తారు మెడిటేషన్ లో ఉన్నప్పుడు. అండ్ స్లీప్ లో చాలా వరకు మీ స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతూ వస్తుంది. అండ్ వెంటనే అగైన్ ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళీ మీకే అనిపిస్తుంది, ఎస్ ఐఎమ్ స్లీపింగ్ ఎ లాట్, నాకు అంటే ఈ బాడీకి నాకు ఇది సరిపోయింది అని మీకు కూడా ఒక పాయింట్ లో అనిపిస్తుంది. దెన్ మీకు తెలియకుండానే మీరు ఒక ఎరుకలోకి వచ్చి, ఓకే, ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్, అట్లీస్ట్ 1 minute అన్నా ఈరోజు మెడిటేషన్ చేయాలి, ఇలా స్టార్ట్ చేయండి. అండ్ అట్లా మినిట్ బై మినిట్ పెంచుకుంటూ వెళ్ళండి. సో పత్రి సార్ చెప్తూ ఉంటారనమాట, మీరు గంటలు గంటలు ధ్యానం చేయడం గొప్ప కాదు, మీరు చేసే గంటలో ఒక్క నిమిషమైనా ఎరుకతో ధ్యానం చేస్తే యు ఆర్ ద రియల్ మెడిటేటర్ అంటారు. అప్పుడు మీ మీ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? అంటే అది మెడిటేషన్ కాదంటారా మేడం? వాట్ ఎవర్ స్లీప్ డేలో ఈజ్ ఎ అంటే స్లీప్. డే టు డే లైఫ్ లో అది జస్ట్ స్లీప్ కింద కన్సిడర్, అది మెడిటేషన్ కాదు, అది కాన్షియస్ గా జరిగే థింగ్ కాదంటారా మేడం? అంటే మనకి డే టు డే లైఫ్ లో చాలా జరుగుతాయి, కంప్లీట్లీ ఎండ్ ఆఫ్ రిలాక్సింగ్ ది డే యువర్ బాడీ. యా. ఓకే ఓకే. అంటే థాట్స్ ని కూడా మనం నార్మలైజ్ అయిపోయాయి కదా, అందుకని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనం అలా అనుకుంటామా అని అనిపించింది. సో క్వశ్చన్ చేసుకోండి. అంతేనండి. మీరు అంత డీపర్ స్లీప్ లో కూడా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉంటున్నారంటే క్వశ్చన్ చేయండి, నేను నిజంగా నిద్రపోతున్నానా, లేకపోతే అవేర్ గా నేను గమనిస్తున్నానా, లేకపోతే నాకు నిద్ర రాక ఈ క్వశ్చన్ వస్తుందా అని. దెన్ మీ మీ లోపల నుంచి మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది ఖచ్చితంగా. మేబీ ఈ రోజు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాకపోవచ్చు. కపుల్ ఆఫ్ టైమ్స్ మీరు నిద్రపోయే ముందు కానీ డ్యూరింగ్ ద ప్రాసెస్ కానీ అలా మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేసుకొని జస్ట్ లిజన్ టు యువర్ వాయిస్. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ ప్రేమ్ గారు. మీకు ఇది సైంటిఫిక్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి స్లీప్ కి మెడిటేషన్ కి డిఫరెన్స్ అంటే, బ్రెయిన్ వేవ్స్ అని మనకు ఉంటాయి. మీకు సైన్స్ ఇంట్రెస్ట్ చదవాలి అనిపిస్తే అది సర్చ్ చేయండి. మెడిటేషన్ లో ఉన్న బ్రెయిన్ వేవ్స్ కి అవేక్ గా ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో ఉండే వేవ్స్ కి అండ్ నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయి అనేది రీసెర్చ్ చేసి చెప్పినవి చాలా స్టడీస్ ఉన్నాయి. మీరు ChatGPTని అడిగినా చెప్తుంది. సో అప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది మెడిటేషన్ కి స్లీప్ కి డిఫరెన్స్ ఏంటి అని. సో సైంటిఫిక్ గా కావాలి అంటే లైక్ యూ కెన్ ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ సో మచ్. యా. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుపోయే ముందు విల్ డూ లైక్ హౌ టు మేనిఫెస్ట్. సో స్పెట్స్ ఉంటే రిమూవ్ యువర్ స్పెట్స్.
రిలాక్స్డ్ గా క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ యువర్ మైండ్. మీరు ఏం గోల్స్ అనుకుంటున్నారు, అది ఒక షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఆ గోల్స్ ని ఒక్కసారి ఒక గోల్, వన్ సెట్టింగ్ వన్ గోల్ అంతే. ఆ గోల్ ఏంటి అన్నది ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అండ్ ఆ గోల్ ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు అన్న దాన్ని విజువలైజ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, జరిగితే మీరు ఎంత హ్యాపీనెస్ స్టేట్ లో ఉంటారు అలా విజువలైజ్ చేసుకోండి. అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మీరు ఏమైతే విజువలైజ్ చేసుకున్నారో దాన్ని అలానే మీ దగ్గర ఉన్న బుక్ అండ్ పెన్ ఉంది కదా అందరి దగ్గర, అందులో రాయండి. ఐ విల్ గివ్ యూ ఏ మినిట్. చాలా క్లియర్ గా, విత్ పాజిటివ్ వర్డ్స్ అండ్ విత్ ప్యూర్ ఇంటెన్షన్ తో అది రాయాలి. మీ మదర్ టంగ్ లో అయినా రాయొచ్చు, మీరు ఏ కంఫర్టబుల్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో రాయండి. అండ్ ఆ పాయింట్ మీకు కనెక్టింగ్ గా ఉండాలి అంతే. ఆ ఇంటెన్షన్ ఉండాలి, విత్ ప్యూర్ లవ్ అండ్ ఇంటెన్షన్. దట్స్ ఇట్. రాసిన తర్వాత ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అగైన్. మీ చేతులు మీ హార్ట్ మీద ఉంచుకొని మళ్ళీ కళ్ళు క్లోజ్ చేసుకుంటే గ్రాటిట్యూడ్, బీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ మీ బాడీకి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ బ్యూటిఫుల్ బాడీ. యూ హ్యావ్ టు ఫీల్. ఆ ఇంటెన్షన్ చాలా హ్యాపీనెస్ తో నిండి ఉండాలి. అండ్ ఆ గోల్ కి ఎవరెవరైతే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. మనం ఏ పని చేసినా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం పంచభూతాలతో కనెక్షన్ లో ఉంటాం కాబట్టి ఈ పంచభూతాలకి హ్యాపీ హ్యాపీగా థ్యాంక్ఫుల్ గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. Slowly open your eyes. సో గ్రాటిట్యూడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది క్రియేట్ యువర్ ఓన్ విజన్ బోర్డ్. మీకు ఏం కావాలి, ఎలా ఉండాలనుకుంటున్నారు, మేబీ ఫిట్ గా ఉండాలి అని అనుకుందాం.
I'll take that as an example. నేను 40 kgs వెయిట్ ఉన్నాను అనుకుందాం. నేను 35 kgs కి రావాలి. సో 5 kgs తగ్గాలి అంటే I have to walk, I have to jog, I have to do yoga, and again finally I have to do meditation. సో ఆ యోగా అనేది బ్లైండ్ గా ఏ స్ట్రెచెస్ పడితే ఆ స్ట్రెచెస్, ఏ వార్మప్ పడితే ఆ వార్మప్, జుంబా అని అది ఇది చాలా అవైలబుల్ గా ఉంటాయి యూట్యూబ్ ఓపెన్ చేస్తే. బట్ యు నీడ్ ఏ గురు. ఆల్వేస్ రిమెంబర్, మీరు ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఒక గురువుని పిక్ చేసుకోండి. బికాస్ ఓకే, మీరు ఈ ప్రాసెస్ లో ఏదైనా మీకు డౌట్స్ వచ్చినాయి అంటే మీరు ఓన్ గా ఒక స్టోరీ అల్లేసుకుంటాం మనకి ఎవరైనా ఒక గురువు లేరు అంటే. సో ఏ ప్రాసెస్ అయినా సరే పిక్ ఏ గురువు. అంటే ఎవరో పెద్ద సన్యాసంలో ఉన్న వాళ్ళని నేను గురువుగా తీసుకో అని చెప్పట్లేదు. ద వన్ హూ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్, అలాంటి వాళ్ళని పిక్ చేసుకోండి. యోగా ట్రైనర్స్ ఉంటారు, యోగా చేసి చాలా సాధించిన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, నిన్న మార్షల్ ఆర్ట్స్ లో ఈశ్వర్ సార్, ఈజ్ అ గ్రేట్ అచీవర్. సో పిక్ సచ్ కైండ్ ఆఫ్ మాస్టర్స్, పిక్ సచ్ కైండ్ ఆఫ్ గురూస్. వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి పాత్స్ ని అధిగమించారు. చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి మనం ఒక దాన్ని అచీవ్ చేయాలి అంటే. సో అలా అచీవ్ చేసినప్పుడు అలాంటి పర్సన్స్ ని మీరు ముందు పెట్టుకొని మీరు ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దే విల్ గివ్ యూ ద ప్రాపర్ గైడెన్స్. సో అలా పిక్ ఏ గురు. అండ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా ఆస్క్ దెమ్ అండ్ గెట్ క్లారిఫైడ్. డోంట్ గో బ్లైండ్లీ. అండ్ ఫైనల్ గా క్రియేట్ అఫర్మేషన్స్. చాలా అఫర్మేషన్స్ ఉంటాయి మనకి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక మీ కంప్లీట్ గా ఫీల్ అవుతూ ఫస్ట్ స్టేట్మెంట్ రాశారు. అండ్ నాకు అగైన్ ఒక నచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, బిలీవ్ ఇట్, ఫీల్ ఇట్, మేనిఫెస్ట్ ఇట్. చాలా నమ్మాలి అండ్ సెకండ్ థాట్ ఉండకూడదు. నమ్మాలి అంటే ఇంక అదే A to Z, మీకు అదే స్టేట్మెంట్, ఇంకేం ఉండకూడదు. సెకండ్ థాట్ కూడా ఉండకూడదు. అండ్ దాన్ని అచీవ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ లో ఉండాలి ఎప్పుడు. అండ్ దెన్ అవుట్పుట్ ఈస్ ఇట్ మేనిఫెస్ట్. వన్ డే ఇట్ విల్ మేనిఫెస్ట్. ఏదైనా వెంటనే అయిపోదు కదా. లైక్ మనం కిడ్స్ గా ఉన్నప్పుడు స్కూల్ జాయిన్ అవుతాం, ఏబిసిడీస్ డే 1 మనం నేర్చుకోం కదా. ఇట్ టేక్ సమ్ టైమ్. అండ్ అది పలకడానికి కొంచెం టైం పడుతుంది, రాయడానికి టైం పడుతుంది, దాన్ని సెంటెన్స్ ఫామ్ లో యూజ్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది, అండ్ ఇంకొకరికి హెల్ప్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ కపుల్ ఆఫ్ అఫర్మేషన్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై రియాలిటీ అండ్ ఐ చూజ్ అబండెన్స్. ఇది నాకు చాలా ఇష్టమైన కొటేషన్ అన్నమాట. సో నా రియాలిటీకి ఐఎమ్ ద క్రియేటర్, నాట్ సమ్వన్. ఎవరో ఏదో చెప్పారు నేను అదే చేస్తున్నా. ఐఎమ్ నాట్ దట్ టైప్. నాకు ఇలా కావాలి అంటే నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తేనే నా రియాలిటీ ఇలా ఉంటుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అండ్ మై థాట్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ ఐ యూస్ దెమ్ టు షేప్ మై ఫ్యూచర్. ఐ డిజర్వ్ ద లైఫ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్. I trust the process. What is meant for me is already on its way. ఇవంతా చిన్న చిన్న లైన్స్, బట్ అవి డైలీ చెప్పడం వల్ల ఇట్ చేంజెస్ ద హోల్ కాన్సెప్ట్. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ మార్పు చెందుతుంది. బికాస్ చేంజ్ ఈస్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ ఇన్ ద యూనివర్స్, నాట్ సంథింగ్ ఎల్స్. అండ్ ఐ ట్రస్ట్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్. I radiate positivity. I'm capable of my bright future. I trust the journey. I always trust the journey.
మీరు ఎంత ట్రస్ట్ చేస్తే ఈ ప్రాసెస్ ని అంత ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అవుతుంది. I attract the good things. I attract the good energy. I believe in myself. All simple and positive statements. ఇవి పెద్ద పెద్దవి కాదు. అండ్ ఇవి నేను డైలీ నా చేత్తో నేను రాసుకుంటూ నేను ఎప్పుడైతే మిర్రర్ పాస్ ఆన్ అవుతానో ఐ లుక్ ఇన్ టు ద మిర్రర్, ఐ టెల్ వాట్ ఎవర్ ద పాజిటివ్ అఫర్మేషన్ కమ్స్ ఇన్ టు మై మైండ్. సో అలా స్మాల్ సింపుల్ పాజిటివ్ బ్యూటిఫుల్ అఫర్మేషన్స్ రాసుకుంటూ మీరు చెప్పుకుంటూ అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్ విల్ మేనిఫెస్ట్. అండ్ బీ గ్రాటిట్యూడ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. స్మాల్ ఎక్స్పీరియన్స్ కదా, ఆ మెడిటేషన్ మేనిఫెస్టేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే చేయించారో చాలా బాగా అనిపించింది. చంద్రకళ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోరా? అందరికీ శుభ సాయంత్రం అండి. ఐ ఆమ్ మదర్ ఆఫ్ ఐశ్వర్య. సో తన క్లాస్ అంతా వెరీ నైస్. బట్ ఇప్పుడు ఒక మాస్టర్ అడిగారు కదా, ప్రేమ్ ఒక డౌట్ అడిగారు. ఏంటి అంటే, నేను నైట్ అంతా పడుకుంటాను, అది థాట్లెస్ స్టేజ్లో ఉంటాను, అది మెడిటేషనేనా అని అడిగారు కదా. దానికి మన గురువు గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే, ధ్యానం అనేది ఎరుకతో నిద్ర, నిద్ర అనేది ఎరుక లేని ధ్యానం. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఎరుక ధ్యానంలో ఉన్నప్పుడు అది ఎరుకతో ఉంటాం, నిద్రలో ఉన్నప్పుడు ఆ ఎరుక ఉండదన్నమాట. దాన్ని ఎప్పుడైతే గమనిస్తామో అది ధ్యానము, ఎప్పుడైతే గమనించమో అది నిద్ర అన్నమాట. అది గురువుగారు చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు. అది నాకు చెప్పాలనిపించింది, అందుకు షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Okay. పత్రి సార్ మాటలు గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ప్రేమ్ ఎవరి గారు, మీద అవి గుర్తు చేసుకోవాలి కదా, ప్రతిదీ మనకు ఆయన అందించారు. సో ఏ సిచ్యువేషన్ కు తగినట్లుగా మనం దాన్ని గుర్తు చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అన్నిటికీ ఆన్సర్స్ ఆయన ఆల్రెడీ ఇచ్చేసారు మనకి. థ్యాంక్ యూ సో మచ్. Yeah. ప్రేమ్ గారు కాల్లో లేరు, బట్ హోప్ఫుల్లీ రికార్డింగ్ అయినా షేర్ చేద్దాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హ్యాండ్ రేస్ చేయండి. యాక్చువల్లీ మణిదీప్ ఉన్నారు. ఐ వాంట్ టు ఇన్వైట్ హిమ్ బికాస్ నేను మేనిఫెస్టేషన్ జర్నలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హీఈస్ ద ఫస్ట్ పర్సన్ నేను తనకి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సో తన మాటల్లో మనం ఇంకొంచెం వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది ఇంకొంచెం విందాం. తప్పకుండా. మన్దీప్ గారు. Yeah. Good evening, everyone. Hope so I am audible to you clearly. సో నాకు మెడిటేషన్ వచ్చేసి ఐశ్వర్య వాళ్ళ మదర్ ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. సో ద సిచ్యువేషన్ ఇస్ లైక్, నాకు ఆ టైంలో రష్యన్ వల్ల జాబ్ పోయింది అండ్ సమ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్తో చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను యాక్చువల్లీ. అలాంటి టైంలో మెడిటేషన్ ఇంట్రడ్యూస్ అయింది ఐశ్వర్య వాళ్ళ మదర్ ద్వారా. అండ్ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఈ మేనిఫెస్టేషన్ వీటన్నిటి గురించి కూడా ఆంటీ చెప్పారనమాట, చంద్రకళ గారు. సో చెప్పిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను స్టార్ట్ చేసింది జనరలింగ్ అనమాట. ఇప్పుడు తిను ఐశ్వర్య ఏదైతే చెప్పారో మనకి జనరలింగ్ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా టాపిక్స్ కి ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఏదైనా ఎనర్జీ మేనేజ్మెంట్ ఒకటి, అంటే మన సబ్ కాన్షియస్ లెవెల్లో థింకింగ్, వీటన్నిటికీ ప్రతి ఒక్కదానికి కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాపిక్. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, జనరలింగ్ ద్వారా నీ లోపల ఎలాంటి ఆలోచన ఉంది అనేది ఒక పెన్ను ద్వారా పేపర్ మీదకి పడుతుంది. ఆ పేపర్ మీద పడిన తర్వాత ఏంటంటే, మనం ఆ జనరలింగ్ ని చూసుకుంటే ఏంటంటే, విచ్ ఇస్ ఎ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే మనం ఏమనుకుంటున్నామో అది మనకు ఒక పేపర్ మీద ప్రజెంట్ అయి ఉంటది. సో మనం ఏంటంటే
మేనిఫెస్ట్ చేసే ముందు ఎప్పుడైనా ఈ జనరలింగ్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ ఇస్ లైక్ వీ హ్యావ్ టు బీ క్లియర్. అంటే మనకు ఒక క్లియర్ థాట్ అనేది ఉండాలి. ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నాము, దేనికోసం, ఏంటి అనేది క్లియర్ థాట్ ఉండాలి. ఆ క్లియర్ థాట్ కావాలి అంటే మనకి జనరలింగ్ ద్వారానే మనకి ఏంటి ఆ థాట్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఆ థాట్ ని మనం జనరలైజ్ చేసిన దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఎందుకు జనరలైజ్ చేస్తున్నాను, అంటే ఐ మీన్ ఏం మేనిఫెస్ట్ చేయడానికి జనరలైజ్ చేస్తున్నాను, ఇదంతా మనం రీఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ రీఫ్రేమింగ్, దాని ద్వారా ఏంటంటే మనకి బేసికల్ గా అయితే నాకు బిఫోర్ గెటింగ్ ఇన్ టు మెడిటేషన్ నెంబర్ ఆఫ్ థాట్స్, దాంట్లో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏంటంటే ఆ థాట్స్ కూడా మనం పాజిటివిటీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే బై డూయింగ్ ఎఫర్మేషన్స్. సో నేను అప్పుడు ఆ టైంలో జాబ్ ఏం లేదు కాబట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో ఏంటంటే నాకు ఎంత ప్యాకేజ్ కావాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జాబ్ కావాలి, సో నాకు ఎంత రేంజ్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటే నాకు అన్ని, ఐ మీన్ ఈఎంఐస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని నాకు సేవింగ్స్ ఎంతవరకు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఆ జనరలింగ్ ద్వారా అన్ని తెలిసినాయి. సో ఆ జనరలింగ్ ద్వారా తెలుసుకొని తర్వాత నేను మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే విత్ ఇన్ సమ్ 21 ఆర్ 25 డేస్ లోపే నాకు జాబ్ అనేది వర్కౌట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ నాకు ఎక్కడ హెల్ప్ఫుల్ అయినాయి అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ప్యానిక్, ఆ టెన్షన్ అదంతా ఉంటది, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని. సో అలాంటి టైంలో ఏంటంటే నేను నా ఫస్ట్ పాజిటివ్ ఎఫర్మేషన్ వచ్చేసి టుడే ఈజ్ మై డే, ఈ ఇంటర్వ్యూ నాదే, ఇవాళ నేను ఇచ్చి పడేస్తాను, ఇంతే ఉండేది. సో ఐ మీన్ అలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకొని ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మీకు ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి బూస్టప్ చేస్తుంది అనమాట. సో ఈ జనరలింగ్ కానీ, మేనిఫెస్టేషన్ కానీ, మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ కానీ, ప్రతి ఒక్కటి మీకు రాయటం ద్వారా ఎనర్జీ మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందాక ఐశ్వర్య బుక్ ఒకటి రికమెండ్ చేశారు, మీ జీవితం మీ చేతుల్లో. సో ఆల్రెడీ ఐఎమ్ ఇంటూ దట్ అనమాట. ఇది మళ్ళీ చదువుతున్నాను, ఇక మీ జీవితం మీ చేతుల్లో అని చెప్పేసి. ఆథర్ వచ్చేసి లూయిస్ ఎల్ఏ. ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు అంటే మొత్తం చదవలేదు, అప్పుడు కొంచెం బుక్స్ అంటే నాకు బేసిక్ గా అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో కొంచెం చదివాను, వదిలేసాను. మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో నేను చదవటం స్టార్ట్ చేశాను. సో ఏంటంటే అది చదువుతుంటే ఫస్ట్ టైం ఏమో నార్మల్ గా అనిపించింది కొంత చదివినా, ఇప్పుడు చదువుతుంటే ఏంటంటే నాలో నేను బ్లిస్ఫుల్ అన్నమాట, నవ్వుకుంటున్నాను. ఆ ప్రతి ఒక్కటి అవును కదా, ఇలాగే ఆలోచించే వాళ్ళం కదా, ఇలాగే ఉండేది కదా సబ్ కాన్షియస్ లెవెల్లో థింకింగ్. సో ఇవన్నీ ఏంటంటే చదువుతూ చదువుతూ నాకు నవ్వొచ్చేస్తుంది. ఐ మీన్ ట్రావెలింగ్ లో ఆఫీస్కి అలా వెళ్ళేటప్పుడు నేను మాక్సిమం చదువుతాను. ఒకసారి పక్కన వాళ్ళు అనుకుంటారు కూడా ఏంటి వీడికి పిచ్చెక్కిందా ఏంటి ఇట్లా నవ్వుతున్నాడు అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఏంటంటే మొత్తం ట్రూత్ అనేది ఆ బుక్ లో ఉందని అయితే నాకు అర్థమైంది. అంటే మనం ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉంటాం, బేసిక్ గా ఇవన్నీ ఏంటంటే మన చుట్టూ ఉండే సొసైటీ వల్ల మన ఇంటర్నల్ గా కూడా థింకింగ్ అంతా ఒకలాగా రూట్ అయిపోతుంది. ఆ రూట్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవడానికి ఈ బుక్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ once again, when you are manifesting, you have to be with a clear thought. అంటే నీకు ఏం కావాలి, ఎందుకు కావాలి. సో ప్రతిదీ కూడా క్లియర్ గా ఉంటే నీ మేనిఫెస్టేషన్ ఇట్ ఈస్ ఫర్ రైట్ పర్పస్ అయితే కనుక నీకు విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే నీకు రిజల్ట్ అనేది అలా వచ్చేస్తుంది. సో దట్స్ వాట్. యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. Yeah, thank you so much, Anna. యా, సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
you create your own reality, or you create your reality, and we'll share it in the group again. And manifestation ki one more beautiful book చెప్పడం మర్చిపోయాను, ద సీక్రెట్. చాలా చాలా సూపర్ బుక్ అన్నమాట. సో అందరూ తప్పకుండా చదవాలి. ఇకిగాయ్ కావచ్చు, ది సీక్రెట్ బుక్ కావచ్చు, యూ క్రియేట్ యువర్ రియాలిటీ. దీస్ 3 బుక్స్ ఆర్ లైక్ టాప్ నాచ్. బుక్ ఆథర్ వచ్చి రాండా బయర్. సో ఇది మనకు అవైలబుల్ లో ఉంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో, ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా మనకు దొరుకుతుంది. అలా అయినా కూడా చదవచ్చు. బట్ చదివితే యూ విల్ నో మోర్, బికాస్ దట్ ఈస్ ద హోంవర్క్ ఆఫ్ ద డే. బికాస్ టాస్క్ ఏదో ఇవ్వాలి, ప్రతిరోజు ఒక టాస్క్ ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి ఇవాళ టాస్క్ ఈ 3 బుక్స్ లో ఏదో ఒక బుక్ స్టార్ట్ చేయండి. యా, Amazing. Thank you. Can you hear me? ఎస్ హ్యూమన్. Okay. Yes. So last ఒక small announcement ఉంది. Renuka, do you want to announce? హాయ్ ఫ్రెండ్స్. సో ఈ 11 days అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా నేర్చుకున్నారు. హోప్ బాగుంది అనుకుంటున్నాము. సో రేపు కాక డే ఆఫ్టర్ టుమారో మనకి సెలబ్రేషన్ డే ఉంటుంది. సో అండ్ ఎక్స్పీరియన్స్ డే అండ్ అలాగే మనం ప్రైజెస్ యాక్టివిటీస్ రోజు ఇస్తున్నాం కదా, అందరూ గ్రూప్ లో పెడుతున్నారు. సో అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయి. సో అందరం డే ఆఫ్టర్ టుమారో కలుసుకుందాం మళ్ళీ ఇదే ప్లేస్ లో, సెలబ్రేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. సో మీ యొక్క ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సింగిల్ ఫార్మాట్ లో డే 1 నుంచి డే 11 దాకా మీరు ఏం చేశారో అది ఒక సింగిల్ ఫోటో లాగా ఎడిట్ చేసి పెడితే అవి మనం జూమ్ లో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. Wonderful. Thank you so much. And book names కోసం మళ్ళీ అడిగారు. సో చాట్ లో పెట్టారు. ప్లీజ్ సార్ చెక్ చేయండి. Awesome. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 11 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పైమ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా జాయిన్ అవ్వండి, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఎవరికైనా వాలంటీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలాగ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తాను ఆర్గనైజేషన్ కి అంటే గనక ఒక లింక్ షేర్ చేస్తాము వాట్సాప్ గ్రూప్ కి. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. బాయ్. థ్యాంక్ యూ ఐశ్వర్య, చాలా బాగా సెషన్ తీసుకున్నారు. యా, థ్యాంక్ యూ హ్యూమా. అండ్ ఎవ్రీడే మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాము 6 to 7, ఓన్లీ మెడిటేషన్. సెషన్ ఏముండదు, విజ్డమ్ షేరింగ్ ఏముండదు, జస్ట్ మార్నింగ్ ప్రాక్టీస్ కోసం. మనం మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ 11 days వింటూనే ఉన్నాము. సో దాన్ని ప్రాక్టీస్ లో చేయాలి అని ఎవ్రీ మార్నింగ్ 6 AM to 7 AM మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఆ లింక్స్ అన్ని కూడా గ్రూప్ లో ఉంటాయి. సో ఎవ్రీవన్ ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్.